ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం రాబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఈ నెల వేళకి? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారు అనగానే బుధుడు అధిపతి. దీనికి ఈ యొక్క కన్యా రాశిలో శుక్రుడు నీచ పొందుతాడు. మరి కన్యా రాశి వారు కొంతమేర జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఒక అత్యంత అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. తెలియని బాధ అనేటువంటిది కూడా మీకు ఉండబోతుంది నెల. కన్యా రాశి వారికి ఈ యొక్క మే నెలలో కాలసర్ప దోషం ఏర్పడబోతుంది. మరి దీనివల్ల ప్లస్సులు ఎవరికి, మైనస్లు ఎవరికి, ఇట్టి విషయాలకై లేదా కొంతమేర కన్యారాశి వారికి సంబంధించి వ్యక్తిగత జాతకము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ, అంతర్దశలు ఇంపార్టెంట్. చాలామంది అడుగుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పుడిప్పుడు మీకు అర్థమవుతున్నది నా బాధ ఏమిటి అనేటువంటిది, నేను ఏమిటి, నా సబ్జెక్ట్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. చాలామంది కూడా గురుగారు నేను ఏ దశలో ఉన్నాను, నాకు ఏ దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నవి, నేను ఈ టైంలో ఏం పరిహారం చేసుకోవాలని వారు అడిగితే నాకు చాలా సంతోషం ఇస్తుంది. నేను టెస్టింగ్ అడుగుతున్నా. దశలు అంటే ఏమిటి, మీకేం తెలుసు అంట. మీరు చెప్తున్నారు కదా ఈ మధ్యలో మీరు ఏ దశలో ఉన్నారు, ఆ దశ తెలుసుకోండి, దశలు చెక్ చేసుకోండి అంటున్నారు కదా. మరి నా దశలు ఒకసారి చెక్ చేస్తారేమో అన్నట్టుగా అని వాళ్ళు అడిగితే సంతోషం అనిపిస్తుంది నాకు. గురు దశలో ఉన్నారు, అలా గురువులో రాహువు. ఈ రాహువు ఏ స్థానంలో ఉంది, మనకు ఎలాంటి ఫలితం వస్తుంది, మరి ఈ సమయంలో ఏం రెమెడీ చేయాలి. రాహువుకు అధిపతి ఎవరు? దుర్గా అమ్మవారు. మరి రాహువు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. అలాంటి రాహువు మరి ఎక్కడ ఉన్నది? అగ్నితత్వ రాశులలో ఉందా, జలతత్వ రాశులలో ఉందా, భూతత్వ రాశులలో ఉందా, వాయుతత్వ రాశులలో ఉందా? ఈ యొక్క రాహు ఎక్కడ ఉంటే దీనికి మంచి స్థానం. ఆ విషయాలను తెలుసుకొని మీరు చేసి ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయారా? రాహు అంటేనే మోసకారకుడు. శనైశ్వరుడు రాహు. బ్లాక్ అంటే చీకటి రూమ్లో క్యాబిన్ నుండి మనం లోపలికి వెళ్ళిన తరుణంలో వాళ్ళ డోర్స్ మొత్తం క్లోజ్ చేసేస్తారు. అక్కడ ఒక్కటే మనిషి నడిచేటువంటి ప్లేస్ ఉంటుంది. ఇటు ఇద్దరు, ఇటు ఒకరు, అంతే. ఆ తరుణంలో బస్సు ఏమైనా అయినా మనం దానిలో నుంచి బయటికి రాని పరిస్థితి. ఒకవేళ ఏమైనా జరగరాంది జరిగినా, బస్సు కింద పడిన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఒక సింగిల్ బర్త్లో ఒక మనిషి పడుకొని వెళితే ఏ విధంగా తన జీవితం అనేటువంటిది అర్థమవుతుందో ప్రయాణం చేసి చూడండి. నేను చెప్పేట ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆలోచనలు అనేటువంటివి అసలు వర్ణనాతీతం. అంటే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది. ఇందులో మేషరాశి వాళ్ళు అంబడేయాలి. మేషరాశి, సింహరాశి, మకర రాశి వాళ్ళని ఉండలేరు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ అధికంగా కావాలి, బయట గాలి కావాలి. ఒకటే రూమ్లో చీకటి చెరసాలలో ఉండడం ఇష్టం ఉండదు. కనుక ఎప్పుడైనా రాహువు అనేటువంటిది మేషంలో ఉండదు. దానికి సరైనటువంటి ప్లేస్ కాదు. సింహరాశిలో కూడా సరైన ప్లేస్ కాదు. మకర రాశి కూడా సరైన ప్లేస్ కాదు వాస్తవానికి. కుంభం ఈజ్ పర్వాలేదు. అంటే నేనేమిటి అంటే రాహు అంటే మాయ మనకు, శనైశ్వరుడు అంటే ఒక చీకటి. సో ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు వీళ్ళకు ఈ జాతకానికి సంబంధించి ఏదో మాయలోకి గుంజుకొని పోతుంది. ఆల్రెడీ 2022 ఆగస్టు 23 ఆగస్టు, 24 ఆగస్టు, 25 ఆగస్టు నుండి ఈ గడిచిన 3-3.5 సంవత్సరాలలో విపరీతమైనటువంటి మాయలో ఉండడము, ఆరోగ్య సమస్యలలో ఉండడము, విపరీతమైనటువంటి బిజినెస్ కావడము, నలుగురికి పరిచయం అవడాలు. ఈ నలుగురికి పరిచయం అయింది కాస్త మనము ఇప్పుడు రాబోయే రోజులలో భార్యాభర్తలలో కొంత గొడవలు కానీ, ఆప్యాయత లోపించడాలు కానివ్వండి, అనుమానాలు రావడం కానివ్వండి, ఏమైనా టెస్టులు చేయించుకుందాము అనే టెస్టులు చేయించుకొని రాపో అని భార్యను భర్త అనడమో, భర్తను భార్య అనడమో, ఇలాంటివి. ఇక నువ్వు నాతోటి ఉండకు, నేను చనిపోయినా అనుకో అనేటువంటి మాటలు మాట్లాడాలి. కానీ కొన్ని
కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి ఆలోచనలు, అలాంటి థాట్స్ ఈ భార్యాభర్తలలో రన్ అవుతున్నవి గడిచిన 2-3 సంవత్సరాల నుండి. మరి రాబోయే రోజులలో అంటే కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. కంప్లీట్ చంద్రుడు మే 10వ తారీఖు మకరంలోకి ఎంటర్ అయ్యాడు అంటే మకరం నుండి మళ్ళీ ఇటు కన్య ముందుకు వచ్చేసరికి సుమారుగా ఒక 17-18 రోజుల టైం పడుతుంది. మరి ఈ సమయంలో కోర్టు రిలేటెడ్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానివ్వండి, మ్యారిటికల్ లైఫ్ కానివ్వండి, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, అన్యోన్యతలు లోపించడం కావచ్చును, 1-2 అని కాదు, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మే 10వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు. మరి మే నెలలోనే మనకు చక్కగా కూడా 17వ తారీఖు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది. మరి నిజ జ్యేష్ఠ మాసానికి అధిక జ్యేష్ఠ మాసానికి తేడా ఏమిటి ఇక్కడ అడుగుతున్నారు. అధిక జ్యేష్ఠ మాసం వస్తే మరి పితృతర్పణాలు కానీ పితృదేవతలను స్మరించుకోకుండా వదిలేయాలా? తప్పకుండా చేసుకోవాలి, ఇంకా పుణ్యం వస్తుంది. ప్రతి నెల పెట్టేటువంటి మాసికాలు తప్పకుండా పెట్టుకోవడమే. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనం మరణించినట్టయితే నిజ జ్యేష్ఠ మాసంలో వారికి చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇంకా ఏమైనా పూజలు కానీ, సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో హోమాలు కానివ్వండి, తీర్థయాత్రలకు వెళ్ళడం కానివ్వండి, తిరుపతికి చక్కగా తిరుమల నుండి కాలినడకన పైకి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేసుకుంటే ఒక్కసారి చేస్తే 100 రెట్ల ఫలితం వస్తుంది మనకు. అది గమనించుకోండి. కొంత ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఆ విషయాన్ని గమనించుకోండి, మీకే చెప్తున్నా కన్యారాశి వారికి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారు అధికంగా బుధవారం గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ తినడము, ఒక పాన్ తినడము, లేదా గణపతికి స్వామివారికి ఏదైనా ఒక తాంబూలాన్ని సమర్పించడం, ఒక 4 అరటిపళ్ళను సమర్పించడం బుధవారాలు, ఇవి మంచి ఫలితాలను తెచ్చిపెడతవి. అదేవిధంగా కొంతమేర వయసు పైబడినటువంటి వారికి ఆరోగ్యం చక్కగా చూపించండి. పిల్లలు మీదే బాధ్యత. ఆపదలు, కొంతమేర నేరారోపణలు, ఎప్పుడో చేసినటువంటి తప్పుకి ఇప్పుడు బాధపడేటువంటి సందర్భాలు, ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కన్యారాశి వారికి ఇంకా కొంతమేర గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంత కోర్టు రిలేటెడ్ దాంట్లో మీకు చుక్కెదురయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్త. విరోధాలు, విచారము, శత్రుబుద్ధి, ప్రయాణాలలో కొంత ప్రమాదాలు, మనశ్చింత, కలంత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నవి. మరొక అద్భుతమైనటువంటి రోజు ఏమిటంటే మే 13వ తారీఖు మనకు భద్రకాళి ఏకాదశి రాబోతున్నది ఇదే మే నెలలో. కనుక కన్యారాశి వారికి మీకుండేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్, చాలా నరఘోష నరపీడతో బాధపడుతున్నారు. ఇది మాత్రం సత్యం, అక్షర సత్యం. ఇది మీరు ఒప్పుకోకున్నా నేను 100% చెప్పింది జరుగుతుంది. సో నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలామందికి అర్థమై ఉంటుంది. మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం చాలా డేంజర్ జోన్. పా, పీ, పు, పే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు మరి చక్కగా కూడా నిమ్మకాయతో దీపం పెట్టుకోవాలి. ఈ యొక్క 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి రోజు బాగా గమనించుకోండి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని స్మరించాలి. మిర్చి, అదేవిధంగా నిమ్మకాయలను కలిపి ఇంటి ముందు వేలాడ తీసుకోవాలి. ఒక 4 మిరపకాయలు, ఒక నిమ్మకాయ, మళ్ళీ 3 మిరపకాయలు. అదేవిధంగా నల్ల కుక్కకు ఖచ్చితంగా కూడా ఆహారాన్ని పెట్టే ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా పేదవారికి కుదిరితే అన్నదానం చేసుకోవాలి. ఎవరైనా ఒకరు ఇద్దరికి పేదవారికి అన్నదానం, వస్త్రదానం. తప్పకుండా ఆ రోజు కొట్టినటువంటి కొబ్బరికాయతో స్వీట్ చేసి నలుగురికి పంచాలి. ఓం హ్రీం భద్రకాళియే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ఈ 13వ తారీఖు మే 13వ తారీఖు ఏర్పడేటువంటి భద్రకాళి ఏకాదశి రోజు నాడు కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు రాబోయే రోజులలో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. నరఘోష, నర సంబంధిత ఆరోగ్య సమస్యలు కావచ్చును, కొంతమేర చెడు ప్రయోగాలు ఎవరో చేశారనుకున్నా కూడా
ఈరోజు అమ్మవారి యొక్క దర్శనము, అదేవిధంగా ఈ రోజు నాడు మీరు చేసేటువంటి కుంకుమార్చన అనేటువంటిది మీకు విశేషమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది. మరి కన్యా రాశి వారికి రాబోయే రోజులలో మీ యొక్క మే నెలలో మీ నీడను కూడా మీరు నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. భార్య భర్తల పరిస్థితి ఏంటంటారు గురుగారు? కుటుంబంలో వాతావరణం, భార్యాభర్తలకు ఆల్రెడీ అనుమానాస్పదమైనటువంటి విషయాలు మొదలయ్యాయి, అనుమానాలు మొదలయ్యాయి. అదేవిధంగా కొన్ని పనులు విఘ్నాలు కలిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా వృత్తి భగ్నము, ధనధాన్యానికి సంబంధించి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు. ఎవరికైతే భార్యాభర్తలలో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మ్యారిటికల్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ మాత్రం గన్ షాట్ ఉన్నవి. అది యొక్క మే నెలలో కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విదేశీ ప్రయాణాలు సడన్గా ఆఫర్ వచ్చినా జాతకాన్ని చెక్ చేసుకొని వెళ్ళండి. తొందరపడొద్దు. కొంత గొడవలు, కొంత అప్పులు అయ్యేటువంటి సందర్భాలు ఏర్పడబోతున్నవి. కన్యారాశికి సంబంధించిన భార్యాభర్తలలో ఎవరిది కన్యారాశి అయినా కూడా ఆపోజిట్ క్యాండిడేట్కు ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంతమేర ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో మీకు కొంత మీరు అనుకున్నంత స్థాయికి అయితే వెళ్ళదు. బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. శత్రు భీతి, ఉద్యోగ భ్రష్టత, కొంచెం ఈ నెల చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిదని కనబడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవి. స్థాన చలనాలు కనబడుతూ ఉన్నవి. ఈ నెల నుండి మొదలు స్థాన చలనాలు కనుక ఎట్టి కోశాన మీరు మీ నీడను కూడా నమ్మొద్దు. ఇంకా మీ వ్యక్తిగత జాతకరీత్యా ఏమైనా మనకు అసలు మీరు చెప్తే భయం అవుతుందని కానీ, లేదా మీరు చెప్పింది నా జీవితంలో జరుగుతుందని కానీ, లేదా మీరు ఇంకేమైనా మీ వ్యక్తిగత జాతకరీత్యా నేను ఇది అనుకుంటున్నా, ఒక ఇల్లు కట్టాలి, లేదా ఒక సంతానము, లేదా ఒక వ్యాపారము, లేదా ఒక మా కొడుకు ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తాడు, ఏదైనా కానీ ఇలాంటి వాటికై తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. నేను మీకోసం టైం ఇస్తున్నాను. అందరూ కలుస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు చాలా మట్టుకు కూడా. మరి మీరే రాంది అది తెలుసుకోండి. వన్స్ నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేది నేను గత కొన్ని నెలల నుంచి చెప్తున్నాను. అదేవిధంగా జరుగుతూ వస్తూ ఉన్నది సత్యంగా కూడా. ఇది మీరు రాసి పెట్టుకోండి అంతే. ఓవరాల్గా మే మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.